నాకు ఇటీవల వచ్చిన ఒక ఆలోచన, బ్లాగు ద్వారా ఫిల్మ్ అవార్డ్స్, ఇంతమంది బ్లాగు చూస్తున్నారు కాబట్టి ఇప్పటికి సుమారు వ్యూయర్స్ సంఖ్య అనేది 35,000 మంది రెగ్యులర్గా బ్లాగ్ చూస్తున్న వాళ్ళ సంఖ్య చేరింది. వరల్డ్ వైడ్గా 35,000 మంది దాకా. అలా ఈ బ్లాగు చూస్తున్న వాళ్ళ అభిప్రాయాల మేరకు ఫిల్మ్ అవార్డ్స్ కనుక కండక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన రావటం, వెంటనే ఆ ఆలోచనకి కార్యరూపం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు కంప్యూటర్లో టెక్నికల్గా దీనికి అవసరమైన స్టఫ్ మొత్తాన్ని కంప్యూటర్లో పొందుపరచడం జరిగింది. అంటే ఇక అఫీషియల్గా అనౌన్స్ చేసి ఈ బ్లాగు ఓటింగ్ స్టార్ట్ చేయడం అన్నది చేద్దాం అనుకున్నాం. మేము రఫ్గా ఊరిని ఇందాక మీకు చెప్పినట్టుగా టీవీలో టెస్ట్ సిగ్నల్ అని చెప్పి ఎలా పెడతాయో వీటిలో కూడా ఈ బ్లాగ్ అవార్డ్స్కి సంబంధించి ఒక చిన్న టెస్ట్ పబ్లిష్ చేస్తేనే వాటికి అప్పుడు విపరీతంగా ఓటింగ్ స్టార్ట్ అయింది. అది ఆనందకరంగా భావిస్తూ వాళ్ళ అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ ఈ బ్లాగ్ ద్వారా వాళ్ళు ఆ బ్లాగులో బ్యాలెట్ బాక్సులు పొందుపరిచాం. వీటికి సంబంధించి లాస్ట్ ఇయర్ 2011వ సంవత్సరానికి గాను రిలీజ్ అయిన సినిమాలు 114 స్ట్రైట్ సినిమాలకు సంబంధించి ఈ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పిన సంకల్పించి ఈ 114 సినిమాలు కంప్యూటర్స్లో పొందుపరిచి ఆ తర్వాత వీటిల్లోంచి అంటే ఇన్ని సినిమాల నుంచి ఈ కేటగిరీస్ నుంచి ఓటింగ్ చేయటం అని చెప్పన్నది వ్యూయర్కి ప్రాక్టికల్గా కష్టం కాబట్టి ఒక 5 ఫిల్మ్ జర్నలిస్టులతో ఒక కమిటీగా ఏర్పరిచి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మీరు 4 చెప్పున 11 కేటగిరీస్, ఈ సంవత్సరం 11 కేటగిరీస్ పెడదాం, ఎంకరేజింగ్గా ఉంటే ఈ ప్రయత్నం వచ్చే సంవత్సరం పెంచుదాం అనే ఉద్దేశంతో ఈ 11 కేటగిరీలకి ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వడం అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ జర్నలిస్టులు మన వినాయకరావు గారు, ప్రభు గారు, అలాగే ఓంప్రకాష్, వేణుగోపాల్, పణిమాధవ్, ఈ 5 కూర్చొని వాళ్ళు ఒక్కొక్క కేటగిరీకి 4 చెప్పున నామినేషన్లు వాళ్ళు ఒక సెలెక్ట్ చేసి పెట్టారు. ఈ నామినేషన్లని పెట్టుకొని 11 కేటగిరీస్కి 11 బ్యాలెట్ బాక్సులు కంప్యూటర్లో పెట్టాం. వాటిల్లో ఓటు వేయటం, ఎవరైనా సరే ఒక్కసారి కనుక ఓటు వేస్తే మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి నుంచి మళ్ళీ ఓటు వేసేందుకు గాను అవకాశం ఉండదు ఇది. సో ఇది ఈ నేపథ్యంలో పెట్టుకొని ఈ బ్లాగ్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది రూపొందించడం జరిగింది. ఏవిఎస్ గారు ఎప్పుడు ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. ఇది ఒక కొత్త ప్రయోగంగా బ్లాక్ బస్టర్ అవార్డ్స్ అని ప్రారంభించడం అనేది బాగుంది. ఇది డెఫినెట్గా ఇది చేయటం మూలంగా మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ఆయన చేశారు. దీనిలో ఆయన పూర్తిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లాక్ బస్టర్ అవార్డ్స్ ద్వారా మరి పరిశ్రమకి అంతో మంచి జరగాలని, అలాగే పరిశ్రమకు సంబంధించిన అభిమానులు ప్రపంచ యావత్తు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పేరు మీద అందరూ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవిఎస్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏవిఎస్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్తగా ప్రయోగం చేసిన ఏవిఎస్ గారి ఈ బ్లాక్ బస్టర్ అవార్డ్స్ వెరీ సక్సెస్ఫుల్గా నడవాలని, అదే అనేక చోట్ల మన ఇండస్ట్రీ కాకుండా ఇక్కడ సక్సెస్ అయ్యి మిగతా చోట్ల కూడా వాళ్ళు టేకప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏవిఎస్ స్టార్ట్ చేసినటువంటి ఈ బ్లాగ్ అదే మన రాజ్యాంగం లాగా ప్రజల వల్ల, ప్రజల కొరకు, ప్రజల కోసం, ఇట్లా ప్రజలే సినిమా ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలుగా వాళ్ళకి స్వయంగా వాళ్ళే ఆ సినిమా చూసుకుని వాళ్ళే ఆ సినిమాలో ఎవరు బెస్టో సెలెక్ట్ చేసుకునే ఒక పూర్తి స్వాతంత్రాలతోటి తయారు చేసినటువంటి ఈ బ్లాగ్ డెసిషన్ అనేటటువంటిది డెఫినెట్గా అద్భుతమైంది. ఈ బ్లాగ్ పేరులాగే రేపు పొద్దున జనం కూడా అబ్బా అంటారని నా ఆశ. ఎందుకంటే ఏబిఎస్ ఏ, బి మళ్ళీ ఏ ఉంది అంటే అబ్బా అనమాట. అబ్బా, సో అబ్బా అని ఆశ్చర్యపోయేలాగా ఇది ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మిత్రుడు ఏవిఎస్ గారు ఏ పని చేసినా దానిలో కొత్తదనం ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ బ్లాగుల గురించి, వాటి పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్లాగుల పేరు బ్లాక్ బస్టర్ పేరుతో, అవార్డ్స్ పేరుతో సినిమా కళాకారులకి, సాంకేతిక నిపుణులకి అవార్డులు ఇవ్వాలనే ఆయన కొత్త ఆలోచనని అభినందిస్తూ దానిలో మమ్మల్ని కూడా మా 5గురిని ఇన్వాల్వ్ చేసినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది మేము 5గురు కూర్చుని డిసైడ్ చేసిన అవార్డులు మటుకు కాదు. ఈ మొత్తం సినిమాల లిస్టులో
కొన్ని 11 కేటగిరీలుగా డివైడ్ చేసి ఒక్కొక్క కేటగిరీకి ఎవరెవరు ఏ సినిమాలు అన్నీ మేము కూలంకషంగా చర్చించుకొని ఆ ప్రకారం ఈ 11 కేటగిరీస్లోకి నామినే ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులు తమ అభిమాన తారల్ని, సాంకేతిక నిపుణుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ రకంగా సత్కరించుకునే అవకాశం ఈ అవార్డ్స్ ద్వారా కలుగుతుందని ఆశిస్తూ ఏవిఎస్ గారిని మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఏవిఎస్ గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తనదైన ఒక ప్రత్యేకమైన ముద్రని దాంట్లో కనిపించేలాగా చేస్తుంటారు. అలాంటి దాంట్లో ఈ బ్లాక్ బస్టర్ అవార్డ్స్ ఒకరోజు ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి ఇలాంటి ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని ఇలా చేస్తున్నాను ప్రభు, మీ అందరి సహకారం కావాలని చెప్పారు. మొత్తం వివరించారు. ఆ వివరణ చూసిన తర్వాత ముఖ్యంగా దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే అవార్డులు అనేటువంటి సాధారణంగా ఎవరు వస్తారో ఎవరు రారో తెలుసుకొని పిలిచి వచ్చామంటేనే అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. అలా కాకుండా అవార్డుల ఫంక్షన్కి కానీ అవార్డుల ఎంపిక ప్రక్రియలో కానీ పారదర్శకత నడుతూ కనిపిస్తుంది, హై లెవెల్ టెక్నాలజీ కనిపిస్తుంది. కాబట్టి ఈ అవార్డ్స్ మంచి ఆదరణ పొందుతాయని, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డుల ప్రక్రియకి ఒక కొత్త స్వరూపాన్ని, కొత్త రూపాన్ని తెస్తాయని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఏవిఎస్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసి దీనికి మరింత ప్రాచుర్యాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చినటువంటి గురుదేవులు దర్శకరత్న డాక్టర్ దాసరావు గారికి, ఇతర సినీ పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఏవిఎస్ ఆరంభించిన ఈ బ్లాక్ బస్టర్ అవార్డ్స్ అతని ఆలోచనకి అభినందనలు తెలియజేస్తున్నా. నిజంగా ఒక కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టిన ఏవిఎస్ అభినందనీయుడు. అవార్డ్స్ అనేవి ఒక నటుడికి కానీ, నటికి కానీ, సాంకేతిక నిపుణుడికి కానీ, ఒక నీరసంగా ఉన్న రోగికి ఇచ్చే మంచి ఇంజెక్షన్ లాంటిది. ఒక అవార్డు రాగానే ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్ కానీ, నిర్మాత కానీ సినిమాలో నష్టపోయిన ఆ అవార్డు చూసుకుని మరొక మంచి సినిమా తీయడానికి ముందుకు వెళ్ళగలుగుతాడు. అవార్డుల మీద గౌరవం తగ్గుతున్న రోజుల్లో ఒక కొత్త ప్రయోగం బ్లాగ్ ఇవాళ ఒక కొత్త టెక్నికల్ ఆస్పెక్ట్, కంప్యూటరైజ్డ్ సినిమాలు ఇదివరకు థియేటర్లో తప్ప మనం చూడలేని వాళ్ళం. వీడియో టేప్స్, సీడీల వరకు పెరిగి వాటిని కూడా దాటి ఇవాళ ఇంటర్నెట్లో, ఇవాళ సెల్ ఫోన్లో మనం సినిమా చూసుకునే స్థాయికి ఎదిగాం. కాబట్టి ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే మన తెలుగు సినిమా పరిమితం అయిపోతుంది అనుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ ప్రపంచంలోనూ తెలుగు సినిమా ఎక్కడైనా సరే మీటర్ నొక్కితే చూడొచ్చు అనేది ఇవాళ టెక్నికల్గా ముందుకు వెళ్ళిన పురోగతి. అందులో భాగమే ఇవాళ భారతదేశం నుంచి ఇతర దేశాల్లో కూడా చూడగలుగుతున్న వాళ్ళు సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఆ సినిమాలో ఎవరికి అవార్డు ఇస్తే బాగుంటుంది, ఏది ఉత్తమ చిత్రం, ఎవరు ఉత్తమ నటుడు, ఎవరు ఉత్తమ దర్శకుడు, ఎవరు ఉత్తమ సంగీత దర్శకుడు అని ఆలోచించి చేయడానికి ఒక చక్కని వేదికని ఇవాళ ఏవిఎస్ ఏర్పాటు చేశాడు. ఇక్కడికి వచ్చిన కారణం నాకు తెలుగు సినిమాల మీద ఏమాత్రం పరిజ్ఞానం ఉంది కాదు. ఏదో దాసా గారు లాంటి వారి సినిమాలు చూడడం తప్ప, అది కూడా గతంలో, ఇప్పుడు కూడా పెద్దగా లేదు. నాకేమి సినిమాల పరిజ్ఞానము లేదు, ప్రావీణ్యం లేదు. ఎందుకు వచ్చానంటే పూర్వాశ్రమంలో జర్నలిస్ట్గా ఉన్న కాలం నుంచి ఏవిఎస్ గారు నాకు మంచి మిత్రుడు. ఎప్పుడు మనసుకి సేద తీరాలన్నా కూడా గిలిగింతలు పెట్టి నవ్వించేటువంటి హాస్యాన్ని ఆ రోజుల నుంచి అందించేవాడు ఆయన. ఒక మంచి ప్రయోగాన్ని ఈవేళ ఆయన చేస్తున్నారు. దాసరి గారు చెప్పినట్టుగా ఏదో పూర్వకాలం రాజుల్లాగా ఈవేళ ప్రభుత్వాల ఆదరణతో ఈ అవార్డులు అన్నది ఇది పాతకాలపు సాంప్రదాయం. ఆస్కార్ ఏ ప్రభుత్వం పెట్టింది కాదు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ కొంతమంది నిపుణులు 5 సినిమాలను ఎంపిక చేస్తే ప్రతి రంగంలో చివరికి ఏది బాగుందని చెప్పి నిర్ణయం చేసేది కేవలం దానిలో ఉన్న సభ్యులు. మనకింకా ఇప్పటికీ అలాంటి స్పష్టమైన ఏర్పాట్లు లేవు. కాబట్టి ఒక రకంగా ఈ బ్లాగ్ ప్రేక్షకులకే
అవకాశం అందువరేటువంటి ప్రయత్నంగా నేను భావిస్తున్నాను ఈ అవార్డ్స్ని, ఈ బ్లాక్ బస్టర్ అవార్డ్స్ని. అంతే కదా? ఒక జ్యూరీతో ఒక్కొక్క రంగంలో 5 లేక 3 సినిమాలని వారు ఎంపిక చేస్తే దానిలో ఏది బాగుంది నిర్ణయం చేసేది చివరికి ప్రేక్షకులు. దాసరి గారు అన్నట్టుగా దానిలో కొన్ని పొరపాట్లు కూడా దొరలచ్చు, అందులో ఈ సోషల్ మీడియాలో పొరపాటు దొరలచ్చు. కానీ సినిమాలకి సోషల్ మీడియాకి అపారమైనటువంటి లంకె ఉన్నది. రెండు కూడా జనాదరణ విపరీతంగా పొందుతున్నవి, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేటువంటివి. ఈవేళ మారుతున్నటువంటి కాలాన్ని బట్టి, మన సమాజ అవసరాలను బట్టి, మన అభిరుచులను బట్టి సినిమాలు కూడా ప్రజల ఆలోచనలు గమనించే మార్గానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమాలు కొన్ని రకాలుగా సమాజానికి ద్రష్టలుగా కూడా ఉన్నాయి, ముందు దారి కూడా చూపెడుతున్నాయి. కాబట్టి రెండింటిని కలుపుతూ ఈ ప్రయత్నం చేస్తున్నందుకు ఏవిఎస్ గారిని మనసారా అభినందిస్తూ, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ప్రమేయంతో నిమిత్తం లేకుండా, రాజకీయ వండా సిఫారసులు లేకుండా, కేవలం ప్రజల ప్రేక్షకుల ఆదరణతోనే ఫలాంది బాగుందని చెప్పని ఒకటి ఎలాగో బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడతారు. దాంతోపాటు ఆర్టిస్టిక్ విలువలు దేనిలో ఉన్నాయని చెప్పన్నది ప్రజల నుంచే కనుక నిష్పక్షపాతంగా ఓటు వచ్చినట్టయితే, దాని ద్వారా అవార్డులు వచ్చినట్టయితే బహుశా అది సినీ ప్రపంచానికి మంచిది, ప్రేక్షక ప్రపంచానికి మంచిది. ఇది మరిన్ని మంచి సినిమాలని, అటు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలుగజేస్తూ సమాజంలో ఆలోచన పెంచే సినిమాలని ప్రోత్సహించడానికి దారితీస్తుందని మనసారా ఆశిస్తూ, మాటల్లో చమత్కారాన్ని చూపెట్టి బ్లాక్ బస్టర్ అని చెప్పని చక్కటి పేరు పెట్టారు, బ్లాక్ బస్టర్ అవార్డు. ఈ బ్లాక్ బస్టర్ అవార్డ్స్ తప్పకుండా విజయం సాధిస్తాయని ఆశిస్తూ, అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.